భారతదేశంలో ఉండే 12 జ్యోతిర్లింగాల్లో మనకు 3 జ్యోతిర్లింగాలు వచ్చేసి మహారాష్ట్రలో 3 జ్యోతిర్లింగాలుగా ఉన్నాయి. ఇవి శివునికి అత్యంత పవిత్రమైన క్షేత్రాలుగా ఉన్నాయి. త్రయంబకేశ్వర్ ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కూడా ఒకటి. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న త్రయంబక్ పట్టణంలో ఉంది. దీనిని గోదావరి నది పుట్టిన ప్రదేశంగా కూడా పరిగణిస్తారు. ఇక్కడ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివ లింగ రూపంలో కొలువై ఉంటారు. అలాగే ఇక్కడ ఆలయము నల్ల రాతితో అందంగా నిర్మించిన ఈ ఆలయము కాలసర్ప దోష నివారణ కూడా ప్రసిద్ధి చెందింది. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒకటి. ఇది శివుడికి అంకితం చేయబడిన 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇది మహారాష్ట్రలో ఎల్లోర గుహల దగ్గర దౌలతాబాద్లోని వెరుల్ గ్రామంలో ఉంది. దీనిని కృష్ణేశ్వర జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. మరియు కృష్ణేశ్వర అనగా కరుణా ప్రభు అని అర్థం. ఇది భక్తురాలు అయిన కృష్ణకథలో ముడిపడి ఉంది. ఆమె మరణించిన కొడుకును శివుని కృపతో పునర్జీవింపజేసింది. భీమాశంకర్ జ్యోతిర్లింగం పూణే జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది 6వది. ఇక్కడ శివుడు భీముడు అనే రాక్షసుని సంహరించి భక్తులను రక్షించడానికి ఇక్కడ భీమాశంకరుడిగా అవతరించాడని చెబుతారు. ఈ 3 జ్యోతిర్లింగాలను దర్శించుకునడానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎన్ని రోజులు పడుతుంది, బడ్జెట్ ఎంత అవుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. నా వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. హర హర మహాదేవ్, శంభో శంకర. అందరికీ జై శ్రీరామ్, ఓ నమః శివాయ, హర హర మహాదేవ్. ప్రజెంట్ వచ్చేసి మనం నిజామాబాద్ స్టేషన్లో ఉన్నాం. వచ్చేసి 3 డేస్ ఆల్మోస్ట్ మనకు వచ్చేసి సాటర్డే, సండే, మండే ఈ 3 రోజులు 3 లింగాల దర్శనానికి వెళ్తున్నాము. సో ఆ భగవంతుడు దయ ఉంటే ఆ 3 దర్శనాలు కూడా మంచి అవుతాయని మేము కూడా అనుకుంటున్నాము. దీంతో పాటు టోటల్ వచ్చేసి మాకు వచ్చేసి 9 మెంబర్స్ వెళ్తున్నాము. ఉండే 3 జ్యోతిర్లింగాలను కంప్లీట్ చేసుకోవడానికి మనకు 3 మార్గాల గుండా వెళ్ళొచ్చు. రైలు మార్గము, రోడ్డు మార్గము, అలాగే ఫ్లైట్ మార్గం కూడా వెళ్ళొచ్చు. ఈ 3 మార్గాల కన్నా అతి తక్కువ ధరలో సేఫ్గా వెళ్ళి రావడానికి మనకు రైలు మార్గం చాలా ఉత్తమము. అలాగే లో బడ్జెట్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అందులో తెలంగాణ సికింద్రాబాద్ నుంచి మనకు ఒక ట్రైన్ ఉంటుంది. అది కూడా దేవగిరి ఎక్స్ప్రెస్. మధ్యాహ్నం 1:25 బయలుదేరితే తెల్లారి మార్నింగ్ 3:30 నుంచి 4 o'clock రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇదిగా ట్రైన్ ప్రైస్ వచ్చేసి మనకు 400 రూపీస్ స్లీపర్ ఉంటుంది. అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది మనకు డైరెక్ట్. అలాగానే ఇది కాకుండా నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు మన్మాడ్. చాలానే ఉంటాయి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి రీచ్ కావడానికి. ఇక్కడ నుంచి మనకు నాసిక్ రోడ్ వచ్చేసి 72 కిలోమీటర్స్ ఉంటుంది. 1 hour జర్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి హాఫ్ అన్ అవర్ 1 hourకి ఒక ట్రైన్ ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకు ఛార్జ్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది జనరల్గా. అలాగే స్లీపర్ ఛార్జ్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. మన్మాడ్ జంక్షన్ నుంచి నాసిక్ రోడ్కి మనకు చాలానే నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి మనకు. అలాగే ఒకవేళ మీరు ఫ్యామిలీతోనిగానే వస్తే క్యాబ్ వెళ్ళాలనుకుంటే 1500 నుంచి 2500 రూపీస్ అట్లా ఛార్జ్ తీసుకుంటారు మనకు నాసిక్ రోడ్ వరకు. లేదు అంటే త్రయంబకేశ్వర కూడా డైరెక్ట్ మనకు మన్మాడ్ రైల్వే స్టేషన్ నుంచి కూడా ట్యాక్సెస్ అందుబాటు. నాసిక్ రీచ్ అయిన తర్వాత బయటకు వస్తే మనకు వ్యూ ఇలా ఉంటుంది. నాసిక్ రైల్వే స్టేషన్కి ముందే మనకు బస్ స్టాండ్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ విజిట్ చేయవలసింది భీమాశంకర్. భీమాశంకర్ వచ్చేసి మనకు 210 కిలోమీటర్స్ ఉంటుంది. డైరెక్ట్ బస్ కనెక్టివిటీ ఉండదు మనకు. ఇక్కడ నుంచి మనం మంచార్ అనే దానికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి 140 కిలోమీటర్స్ ఉంటుంది. మనకు వచ్చేసి 180 నుంచి 200 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. సో మంచార్లో రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనము భీమాశంకర్కి వెళ్ళడం. మరొక మార్గం వచ్చేసి పూణే నుంచి కూడా రావడం జరుగుతుంది. పూణే నుంచి వచ్చినా కూడా మంచర్ అనే దగ్గరనే మనము డ్రాప్ అయ్యి అక్కడ నుంచి వెహికల్ చేంజ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకు ఘాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది. మీకు కనపడేది వచ్చేసి మంచర్ సర్కిల్ పాయింట్. ఇక్కడ నుంచే మనకు భీమాశంకర్కి వెళ్ళే బస్సెస్ కానీ లోకల్ ట్యాక్సీస్ కానీ మనకు ఉంటాయి. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 60 నుంచి 62 కిలోమీటర్స్ ఉంటుంది. దాదాపు అని 1.5 hour నుంచి 2 hours జర్నీ పడుతుంది మనకు. ఒక సింగిల్ వే ఉంటుంది కాబట్టి ఘాట్ రోడ్ సెక్షన్స్. ఇక్కడ వచ్చేసి మనకు హోటల్స్ కూడా ఉంటుంది. ఫుడ్ తినడానికి మనకు కూడా రీజనబుల్ రేట్స్ ఉంటాయి. మనకు 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఫుడ్ మాత్రం నాట్ అవైలబుల్ ఉంటుంది, రైస్. సో దాని మధ్యలో కూడా అక్కడక్కడ ఉంటుంది. మీరు దాబాలుగా చూస్ చేసుకోవచ్చు. 150 రూపీస్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. 200 రూపాయల్లో మనకు రైస్ సంబంధించింది మనకు మెనూ. ఇక్కడ నుంచి ఛార్జ్ వచ్చేసి మనకు 80 నుంచి 100 రూపీస్ మధ్యలో తీసుకోవడం జరుగుతుంది. మేము వచ్చేసి చూస్ చేసుకున్న వచ్చేసి క్యాబ్ ఎంచుకున్నాం మనము నాసిక్ నుంచి. దాదాపు నాసిక్ లోకల్ అలాగే భీమాశంకర్ త్రయంబకేశ్వర్ దర్శనం చేసుకొని రావడానికి మాకు
10,000 చార్జ్ తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 550 నుంచి 600 కిలోమీటర్స్ మాకు వచ్చింది. ఈ ప్లేస్ వచ్చేసి భీమాశంకర్ బస్ స్టాండ్. ఈ నియరెస్ట్లోనే మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. లేదు వన్ డేలోనే వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూడా మనకు వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫర్ హెడ్ 50 రూపీస్ ఉంటుంది. బాత్ చార్జ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మీకు చూపెట్టుతుంది అదే. ఇక్కడ నుంచి మనకు నియరెస్ట్ ఉంటుంది టెంపుల్. ఎవరైనా మార్నింగ్ టైం వస్తే ఈవినింగ్ వరకు వెళ్ళచ్చు. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే నైట్ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. 6:30కి లాస్ట్ బస్సెస్ ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న క్యాబ్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనము సేమ్ మంచర్ దగ్గర పాయింట్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఆ నైట్ టైంలో లేట్ అయినా కొద్దీ చాలా హెవీగానే ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర నుంచి. ఇది ఒక్కటి గమనించగలరు. ఎవరైనా వస్తే మార్నింగ్ టైమే ఇక్కడికి రీచ్ అయితే ఈవినింగ్ వరకు ఇక్కడ ఉండి ఈవినింగ్ 6:30కి ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. లేదు అనుకుంటే అప్ అండ్ డౌన్ కూడా మీరు మాట్లాడుకోవడం కూడా బెటర్. నాకు ఏంటంటే నాసిక్ నుంచి కూడా చాలానే వెహికల్స్ ఉంటాయి. ఇది ఒక్కటి గమనించగలరని నేను అనుకుంటున్నాను. దారి మధ్యలో మనకు చాలానే షాప్స్ ఉంటాయి. దేవుడికి సమర్పించిన పూలు కానీ పత్రి కానీ ఇలాంటివి మనకు 100 రూపీస్ ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మీ లగేజ్లు ఏమైనా ఉన్నా కానీ అక్కడనే షాప్లో పెట్టి అక్కడ నుంచి మనం టెంపుల్కి వెళ్ళడం కూడా బెటర్. ఇది వచ్చేసి భీమాశంకర్ యొక్క మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్ళే మార్గము. ఇక్కడ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే నైట్ 9 o'clock క్లోజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ భక్తులు రద్దీని బట్టి కూడా టైంని కూడా పెంచే వీలుంటుంది. మీకు ముందు కనబడుతున్న స్క్రీన్లో కనబడేది వచ్చేసి భీమాశంకర్. మీరు కూడా దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎవరు వెళ్ళినా మీరు స్పర్శ దర్శనానికి ట్రై చేయండి. కంపల్సరీ స్పర్శ దర్శనం అనేది ఇక్కడ భీమాశంకర్లో ఉంటుంది. సాయంత్రం 6 o'clock మేము లైన్లో నిలబడితే రాత్రి మాకు 9 గంటలకు మాకు దర్శనం కావడం జరిగింది. మాకు స్పర్శ దర్శనం చేసుకున్నాము, 2 సార్లు చేసుకున్నాము. సో ఇక్కడ నుంచి మేము బ్యాక్ వెళ్ళి అక్కడ మేము ఎక్కడైతే పూలు తీసుకున్నామో అక్కడ మేము బ్యాగ్స్ కూడా పెట్టడం జరిగింది. అక్కడ నుంచి తిరుగు ప్రయాణం త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము. నైట్ 10:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 4:30కి మేము త్రయంబకేశ్వర్కి రీచ్ కావడం జరుగుతుంది. మీరు ఎవరు వచ్చినా 6:30కి లాస్ట్ బస్సెస్ ఉంటాయి. దాన్ని క్యాచ్ చేసుకుంటే మీరు కూడా నాసిక్కి రీచ్ కావడం కూడా జరుగుతుంది. ఇది వచ్చేసి త్రయంబకేశ్వర్. మనం దర్శనానికి వెళ్తున్నాం. మార్నింగ్ 6:30కి వెళ్తున్నాము. ఇక్కడ వచ్చేసి 2 వేస్ ఉంటాయి మనకు. మామూలుగా జనరల్ దర్శనం చేసుకోవచ్చు. ఇంకోటి సేవా టికెట్ ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. మనకు 200 రూపీస్ ఉంటుంది. ఇది వెళ్ళాలంటే మనకు త్రయంబకేశ్వర్ ఉత్తర మార్గం నుంచి మనకు అలౌట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసుకుంటారో దానికి ఒక QR కోడ్ వస్తుంది. అది మనం అక్కడ చూపిస్తే మనకు లోపలికి ప్రవేశించడం జరుగుతుంది. అలాగే త్రయంబకేశ్వర్లో నియరెస్ట్లోనే మనకు రూమ్స్ కూడా ఉంటాయి, సత్రాలు కూడా ఉంటాయి. మనకు 500 రూపీస్ నుంచి మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. మనకు దర్శనం వచ్చేసి వీకెండ్లలో చాలామంది ఉంటారు మనకు. సో మీరు ఒకటి గమనించగలరు. అలాగే మీరు 200 రూపీస్ తీసుకుంటే మాత్రము ఉత్తర మార్గం నుంచి మనం లోపలికి వెళ్తే జస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 hour లోపల మనకు దర్శనం కావడం కూడా జరుగుతుంది. అలాగే మామూలు లైన్లో అలా వెళ్తే మండే కానీ సాటర్డే వీకెండ్లో కానీ వెళ్తే జనాలు చాలా ఉంటారు. అదొకటి మీరు గమనించుకోగలరు. ఎంత లేట్ అయినా కొద్ది జనాలు కూడా హెవీగానే ఉంటారని. మీకు కనబడే టెంపుల్ వచ్చేసి త్రయంబకేశ్వర్ యొక్క మెయిన్ టెంపుల్. ఈ టెంపుల్ యొక్క టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 4:30కే ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే రాత్రి 9 వరకు కూడా ఉంటుంది. భక్తులు ఒకవేళ ఎక్కువగా ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకొని కూడా మనకు దర్శనం చేయించుకోవడానికి టైం వీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్పర్శ దర్శనం అనేది ఉండదు. మనం దూరం నుంచే మొక్కాలి. ఎవరికైనా దోషాలు ఉంటే ఇక్కడ మాత్రము పూజలు చేయడం జరుగుతుంది. అది కూడా టెంపుల్ బయటనే మనకు పంతుల్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. వాళ్ళకు మనకు అమౌంట్ సబ్మిట్ చేస్తే వాళ్ళు లోపలికి వెళ్ళి టెంపుల్ ముంగట్నే అంటే లోపల గర్భగుడి కొద్దిగా ముందటే మనకు పూజ కూడా చేయించడం కూడా జరుగుతుంది. నాకు తెలిసి 500 రూపీస్ అట్లా ఛార్జ్ తీసుకోవడం కూడా జరుగుతుంది. మీకు ఆన్లైన్లో కూడా ఏర్పడుతుంది. ఇది ఒకటి మీరు గమనించగలరని నేను అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి మెయిన్ వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర 3 కలయికలతో టెంపుల్ ఉంటుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియో తీసి నేను నా ఛానల్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. అక్కడికి వెళ్ళి పూర్తి డీటెయిల్ కూడా ఉంటుంది త్రయంబకేశ్వర్ సంబంధించింది. దర్శనం చేసుకొని మేము ఉత్తర మార్గం గుండా బయటకు రావడం జరిగింది. ఇది ఎగ్జిట్ పాయింట్. ఇక్కడనే మనకు కొద్ది దూరం నడుస్తే మనకు సర్కిల్ పాయింట్ కనబడుతుంది. గోదావరి జన్మస్థలం ప్లేస్కి నెంబర్ ఆఫ్ ఆటోస్ కానీ వెహికల్స్ కానీ ఉంటాయి. ఫర్ హెడ్ మనకు ఇండివిజువల్గా 1 person వెళ్తే 500 రూపీస్ దాకా ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. 2-3 వెళ్తే బార్గెన్ చేస్తే మనకి ఎంతవరకన్నా తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేదంటే ఎవరితోనే వెళ్ళినా కూడా బెటర్ అని ఆప్షన్ అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనకు వచ్చేసి 5 kilometers or 6 kilometers దూరంలో ఉంటుంది మనకు. డే 1 మొత్తం మనం వచ్చేసి భీమాశంకర్ కంప్లీట్ చేసుకున్నాం. డే 2లో మనం త్రయంబకేశ్వర్ మార్నింగే దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయలుదేరితే 1 గంటకు పంచవటి ప్లేస్కి రావడం జరిగింది నాసిక్లో. ఇక్కడ వచ్చేసి సీతా గుహ, అలాగే కాలారాం మందిర్ టెంపుల్, అలాగే నాసిక్లో కుంభమేళా జరిగే ప్లేసెస్ని కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఇది మేము ఆల్రెడీ మీకు ప్రాసెస్లో చెప్పాను. సో దీనికి సంబంధించిన వీడియో కూడా నేను ఆల్రెడీ
నా యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కూడా జరిగింది. అలాగే నాసిక్ నుంచి మనకు ఛత్రపతి సంభాజీ నగర్ ఔరంగాబాద్ రీచ్ కావడానికి 3 గంటల టైం పడుతుంది. ఈవినింగ్ టైం మేము 6:30కి బయలుదేరితే నైట్ 9:30కి ఇక్కడ రీచ్ కావడం జరిగింది మాకు. అలాగే నాసిక్ రోడ్ నుంచి మనకు ట్రైన్ ఛార్జెస్ వచ్చేసి 60 రూపీస్ ఉంటుంది. అలాగే స్లీపర్ ఛార్జ్ వచ్చేసి మనకు 150 రూపీస్ ఉంటుంది. బట్ బస్ ఛార్జెస్ అయితే మనకు హెవీగా ఉంటాయి కాబట్టి ట్రైన్ ఇస్ ఎ బెటర్ ఆప్షన్. మనకు 3-3.5 గంటల మనము రీచ్ కావడం జరుగుతుంది ఈ ప్లేస్కి. డే టు నైట్ మనము ఫైనల్గా ఛత్రపతి సంభాజీకి రీచ్ కావడం జరిగింది. మనము స్టేషన్కి ఆపోజిట్లోనే మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనకు రూమ్స్ వచ్చేసి 1000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనకు 35 కిలోమీటర్స్ ఉంటుంది కృష్ణేశ్వర జ్యోతిర్లింగం మనకు ఔరంగాబాద్. బస్సెస్ కూడా మనకు నైట్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనకు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ వచ్చేసి 2 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. లేదు రైల్వే స్టేషన్ కి ఆపోజిట్ లో ఒక సర్కిల్ పై నుంచి కూడా బస్సెస్ కూడా వెళ్ళడం జరుగుతుంది. చార్జ్ వచ్చేసి 50 నుంచి 60 రూపీస్ చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రైవేట్ గా ఆటోస్ కానీ వెహికల్స్ కానీ మాట్లాడుకుంటే 1500 రూపీస్ చార్జ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎవరైనా గ్యాంగ్తో వెళ్తే మాత్రం 1500 రూపీస్ చార్జ్ అవుతుంది. మీరు ఎంత బార్గింగ్ చేస్తే కూడా బెటర్ అని నేను అనుకుంటున్నాను. 35 కిలోమీటర్స్ ఉంటుంది. 1 అవర్లో మనము కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి రీచ్ కావడం జరుగుతుంది. ఫైనల్గా మనం వచ్చేసి కృష్ణేశ్వర జ్యోతిర్లింగానికి రీచ్ అయినాము మార్నింగ్ టైంలో. మనకు వచ్చేసి 1.5 అవర్ జర్నీ తర్వాత మేము మార్నింగ్ 7:30కి రీచ్ అయినాము. ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళి మనము దర్శనం చేసుకొని రావడం జరుగుతుంది. ఇక్కడ టెంపుల్లోకి మనకు మొబైల్ నాట్ అలౌట్. ఇది 12 జ్యోతిర్లింగాల్లో లాస్ట్ అది. ఇక్కడ వచ్చేసి గుడి టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. భక్తుల రద్దీని బట్టి కూడా మనకు పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు స్పర్శ దర్శనం ఉంటుంది. కంపల్సరీ ఎవరైనా వెళ్తే ఇక్కడ 1 అవర్ టైం పట్టింది దర్శనం కంప్లీట్ కావడానికి. ఇక్కడ నుంచి దగ్గర ఉన్న ప్లేసెస్ చూడడానికి కూడా మనకు ఆటోస్ 150 రూపీస్ ఛార్జ్ తీసుకుంటారు. అలాగే దగ్గర ఉన్న ఎల్లోరా కేవ్స్, అలాగే కైలాస టెంపుల్, అలాగే మారుతి హనుమాన్ టెంపుల్ కూడా మేము ఔరంగాబాద్లో విజిట్ చేయడం. వాటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా జరిగింది. దీనితో మనకు 3 జ్యోతిర్లింగాల దర్శనం కంప్లీట్ అవ్వడం జరిగింది. మనం శుక్రవారం రోజు రాత్రి బయలుదేరితే శనివారం, ఆదివారం, సోమవారం రాత్రి మనము సంభాజీ నగర్ స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు నైట్ 10:30కి ట్రైన్ ఉంటుంది. మనకు డైరెక్ట్ సికింద్రాబాద్ ఉంటుంది. మార్నింగ్ 4 o'clock రీచ్ కావడం జరుగుతుంది. ట్రైన్ నేమ్ వచ్చేసి మనకు అజంతా ఎక్స్ప్రెస్ ఉంటుంది. స్లీపర్ ఛార్జ్ వచ్చేసి మనకు 300 రూపీస్ ఛార్జ్ పడుతుంది. కంప్లీట్గా ఈ 3 జ్యోతిర్లింగాలతో పాటు నాసిక్లో మేము తిరిగిన ప్లేసెస్, అలాగే ఔరంగాబాద్లో కూడా తిరిగిన ప్లేసెస్ సపరేట్ వీడియోలు చేయడం కూడా జరిగింది. వాటిలో క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోతో పాటు అవి కూడా చూస్తారని నేను అనుకుంటున్నాను. ఈ టోటల్ జర్నీలో అయిన ఖర్చు వచ్చేసి ఒక్క పర్సన్కి 3500 రూపాయలు అయింది. అలాగే మీరు కూడా వెళ్తే మీకు ఎంత ఖర్చు వచ్చింది అన్నది మీరు కింద కమెంట్ రూపంలో చెప్తే బెటర్. నేను వెళ్ళింది అయితే తక్కువ అని అనుకుంటున్నాను. మీరు వెళ్తే కింద కమెంట్ రూపంలో చెప్పండి మనకు. సో రిటర్న్ కూడా హ్యాపీగా వెళ్ళిపోయి మేము రిటర్న్ ఎప్పుడు ఏ జర్నీతో స్టార్ట్ అవుతామో చెప్పలేము. సో ఈ ముందు కూడా మంచి మంచి జర్నీలు చేసుకోవాలనుకుంటున్నాం ఈ టీంతోని. సో ఇప్పటితోనే ఇది బాయ్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ మనకి ఇప్పుడు 10 అవుతుంది. 10:45కి ట్రైన్ ఉంది అజంతా ఔరంగాబాద్ టు నిజామాబాద్. ఇక్కడికి వచ్చేసి మనకు కొంతమంది నిజామాబాద్లో ఆల్ట్ అవుతారు, మేడ్చల్ ఆల్ట్ అవుతారు, కొంతమంది హైదరాబాద్లో కూడా డ్రాప్ అవుతారు. సో ఇంతటితో మా షెడ్యూల్ కంప్లీట్ అవుతుంది. సో మా వీడియో కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఈ జర్నీ వచ్చేసి నేను మా ఫ్రెండ్స్తోని అలాగే మా అన్నలతో కలిసి నేను వెళ్ళడం జరిగింది. మీరు కూడా వెళితే ఎవరితో వెళ్ళారో కింద కమెంట్ రూపంలో చెప్తే, ఎవరికైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపంలో చెప్తే దానికి కంపల్సరీ నేను రిప్లై ఇవ్వడం కూడా జరుగుతుంది. వెయిట్ చేయండి, నా మంచి మంచి వీడియోస్ ముందు ముందు వస్తూ ఉంటాయి. సో నాకు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మీ హిందూ ట్రావెలర్ ప్రదీప్ మాట్లాడుతున్నాను. రైట్, బాయ్ బాయ్. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. రైట్.